ఏమిటి నాకు శౌచానికి తేడా వచ్చింది, ఎక్కడొచ్చింది దోషం అని. పేడ తిన్నాను. పేడ తిన్న తర్వాత ఆచమనం చెయ్యాలి. పేడ తిన్న తర్వాత ఏమి, యథార్థానికి స్నానం చేసే అవకాశం లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మంచి పని మీద ప్రారంభం చేసే ముందు ఒకసారి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని ఆచమనం మళ్ళీ చెయ్యాలి. ఆచమనం చేస్తే మళ్ళీ ప్రారంభం అవుతుంది శౌచం. నేను ఆచమనం చేయలేదు పేడ తిన్న తర్వాత. అక్కడ వచ్చింది నాకు అపవిత్రత. వెంటనే కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కుని నీటిని 3 మార్లు ఆచమనం చేశాడు. ఆ ఆచమనం అనేటటువంటిది చెయ్యడానికి కారణం అందుకొచ్చింది. అది అభ్యంతర శౌచం, అంటే లోపలి శౌచాన్ని తీసుకొచ్చి పెడుతుంది. బాహ్య శౌచం స్నానం వలన వస్తుంది. ఇప్పుడు ఆయన తిన్న పదార్థము వలన కలిగినటువంటి అశౌచమేది